ఈ కుర్రాడు తన అసిస్టెంట్తో చనువుగా ఉంటాడు. ఇంతలో ఇతడి భార్య డోరు తన్ని లోపలికి వస్తుంది. వెంటనే అసిస్టెంట్ బల్ల కింద దూరి దాక్కుంటుంది. అప్పుడు ఈ అమ్మాయి తన భర్తను చెంపపై కొడుతుంది. అలాగే విడాకుల కాగితాలు తీసుకొస్తుంది. కాని భర్త విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోడు. ఎందుకంటే తన భార్య ఇంట్లో పనులు బాగా చేస్తుంది. ఇంతలో ఈ అమ్మాయికి టేబుల్ కింద అసిస్టెంట్ చెయ్యి కనపడుతుంది. అప్పుడు ఈమె కావాలనే ఆ అసిస్టెంట్ చేతిని తొక్కుతుంది. దీనితో అసిస్టెంట్కు నొప్పి వచ్చినప్పటికీ అరవకుండా అలానే ఓర్చుకుంటుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి నేరుగా పబ్బులోకి వెళ్తుంది. అలాగే గాల్లోకి డబ్బులు విసిరి తనకు ఫ్రీడమ్ వచ్చిందంటూ ఎంజాయ్ చేస్తుంది. ఆ తరువాత ఈమె తాగిన మత్తులో తన రూము అనుకుని వేరొక రూములోకి వెళ్ళిపోతుంది. అలా అనుకోకుండా కోటీశ్వరుడు రూంలోకి వెళ్తుంది. అలాగే ఆ కోటీశ్వరుడిని హగ్ చేసుకుంటుంది. ఇది చూసి ఈ కోటీశ్వరుడు షాక్ అయిపోతాడు. అప్పుడు ఈ అమ్మాయి ఇతడు చాలా అందంగా ఉన్నాడని అనుకుంటుంది. అలా వీరిద్దరూ ఆ రాత్రి గడుపుతారు. మరుసటి రోజు కోటీశ్వరుడు నిద్రలేచేసరికి అప్పటికే ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. అయితే కోటీశ్వరుడు తన అసిస్టెంట్తో ఆ అమ్మాయిని వెతికి పట్టుకోమని చెప్తాడు. ఇంతలో ఈ అమ్మాయి షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్లోకి వెళ్తుంది. అయితే కోటీశ్వరుడు కూడా ఇదే షాపింగ్ మాల్కి వస్తాడు. ఈ అమ్మాయి తన బట్టలు మార్చుకుని రాగానే అక్కడున్న వారంతా ఈమెను చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అయితే ఈ అమ్మాయి కోటీశ్వరుడిని చూడగానే గత రాత్రి ఇతడితో గడిపినట్లు గుర్తువస్తుంది. కోటీశ్వరుడు తన టైని ఎవరో చింపేశారని అంటాడు. అప్పుడు ఈమెకు తానే ఇతడి టై చింపేసినట్లు గుర్తొస్తుంది. అందుకని ఈ అమ్మాయి ఈ కోటీశ్వరుడికి ఒక టై కొని గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటుంది. అయితే ఈమె టై కొని ఇచ్చాక దాని ధర 50,000 అని తెలుస్తుంది. కాని ఈమె దగ్గర అంత డబ్బు లేదు. కాని కోటీశ్వరుడు ఈమె ఏమి కావాలన్నా ఫ్రీగా ఇచ్చేయండి అని చెప్తాడు. వాస్తవానికి ఈ షాపింగ్ మాల్ ఈ కోటీశ్వరుడిదే. దీనితో ఈ కుర్రాడు పెద్దని కోటీశ్వరుడు అని ఈ అమ్మాయికి అర్థమవుతుంది. ఆ తరువాత కోటీశ్వరుడు ఈ అమ్మాయిని డిన్నర్కు పిలుస్తాడు. అలాగే ఈమెతో తన గర్ల్ ఫ్రెండ్గా ఉండమని చెప్తాడు. కాని ఈ అమ్మాయి నాకు ఇంతకు ముందే పెళ్లయిందని చెప్తుంది. కాని కోటీశ్వరుడు నేను అదేమీ పట్టించుకోను, ఈ రోజు నుండి నువ్వే నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.